గత 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. మూడు ముక్కలాటతో అమరావతిని గత పాలకులు నాశనం చేశారని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సెంట్రల్ జోన్ డైరీ 2025ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండోసారి సీఎం నాకు మళ్లీ పురపాలక శాఖ అప్పగించి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారని అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. మూడు ముక్కలాటతో అమరావతిని గత పాలకులు నాశనం చేశారని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సెంట్రల్ జోన్ డైరీ 2025ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండోసారి సీఎం నాకు మళ్లీ పురపాలక శాఖ అప్పగించి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారని అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఏమైందనేది. అమరావతి రాజధాని తీసుకుంటే మూడు ముక్కలాటతో దాన్ని పూర్తిగా నాశనం చేశారు గత ప్రభుత్వం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ టోటల్గా నాశనమైన విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నాకు మళ్ళీ ఇదే శాఖనిచ్చి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకటే, ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పటం. నేను మంత్రి కాగానే ఫస్ట్ దీంట్లో ఉన్న సమస్యలు ఏంది అని అధికారులతో డిస్కస్ చేయటం, ఎక్కువగా టౌన్ ప్లానింగ్ దాని మీద ఫోకస్ పెట్టాను. మొదటి 3 నెలలు టౌన్ ప్లానింగ్ మీద ఫోకస్ పెట్టాను. మా యొక్క మున్సిపల్ కమిషనర్స్ని, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఇతర రాష్ట్రాలకు పంపించడం, అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్, మనకంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏముండయో అవన్నీ స్టడీ చేసి రమ్మంటాం. వాళ్ళందరూ కమిటీలు ఫామ్ చేసి డిస్కస్ చేయటం. ప్యారలల్గా మీరు మీ అసోసియేషన్లో కూడా నన్ను దాదాపు 5-6 సార్లు కలిశారు, నేనే రమ్మన్నాను. మిమ్మల్ని కూడా ఇతర రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఏమనంటే అవి తీసుకురమ్మని నేను చెప్పడం జరిగింది. మీరు కూడా నన్ను కలవటం రిటర్న్గా ఇచ్చారు. అవన్నీ కూడా అధికారులతో డిస్కస్ చేసి అనేక దఫాలు డిస్కస్ చేసాం, ఒకసారి కాదు. ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ అన్నింటినీ క్రోడీకరించి ఈరోజు అవి ఫైనల్గా చేసాం. అయితే దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చున్నాం. అంటే ఫైనల్గా నోటిఫికేషన్ ఇచ్చేస్తామని. ఆ నోటిఫికేషన్ కూడా నిన్న మన టైం అయిపోయింది. అవి కూడా రేపు ఐ థింక్ 30th కానీ 31st కానీ ఏదైతే చేంజెస్ చేసామో అవన్నీ కూడా రిలీజ్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో మీరు అడిగింది ఏదైతే 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తరించే భవనాలకు సెల్లార్ అనుమతి అడిగారు, అవి యాక్సెప్ట్ చేశాం. అదేవిధంగా ఈ యొక్క రోడ్ల వెడల్పు 12 మీటర్లు ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు చాలామంది 12 మీటర్లు పెట్టాల, వాళ్ళు 9 మీటర్లు అలా పెట్టి వేసేయటం, అది ఇర్రెగ్యులర్ అవుతుంది. అనేక రాష్ట్రాలు స్టడీ చేస్తే మెజారిటీ రాష్ట్రాల్లో 9 మీటర్లు ఉన్నాయి. ఒక 2-3 రాష్ట్రాల్లో 7 మీటర్లు 6 మీటర్లు కూడా పెట్టారు. అయితే మెజారిటీ రాష్ట్రాల్లో 9 మీటర్లు ఉంటే దాన్ని 9 మీటర్లు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇలా అనేకమైన ఏదైతే మీరు చాలా విషయాలు అడిగారు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ యాక్సెప్ట్ చేసాం. అంతేకాకుండా అన్నిటికంటే కూడా సింగిల్ విండో ఆన్లైన్ సిస్టమ్
2014-19లో ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది మన రాష్ట్రమే. ఆ రోజు నేను అనేక రాష్ట్రాలు స్టడీ చేస్తే అన్ని రాష్ట్రాలు ట్రై చేశారు, ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అవటానికి కారణాలు నేను మళ్ళా ఆ సాఫ్ట్వేర్ చేసిన అడిగాను, ఎందుకు ఫెయిల్ అయిందంటే వాడు చెప్పింది ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కోఆపరేట్ చేయటం లేదు సార్. టౌన్ ప్లానింగ్ వాళ్ళు డేటా ఇవ్వాలి, డేటా ఫస్ట్ సాఫ్ట్వేర్కి లోడ్ చేయాలి, లోడ్ చేస్తే లేఅవుట్స్ డేటా అంతా సాఫ్ట్వేర్కి లోడ్ చేస్తేనే బిల్డింగ్ అప్రూవల్స్ వస్తాయి, ఇలాంటి రావని చెప్తే అప్పుడు నేను ఒక మాట చెప్పా, ఫస్ట్ నేను గుంటూరులో ట్రయల్ చేయండి, నేను అమరావతి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఎక్కువ టైం ఉంటున్నాను, వాళ్ళు పిలిపిస్తున్నానని గుంటూరు కమిషన్ని ఆ టౌన్ ప్లానింగ్ కూడా అందరిని పిలిపించి ఫస్ట్ గుంటూరులో ట్రయల్ చేసాం. అదైన తర్వాత విజయవాడ, అదైన తర్వాత విశాఖపట్నం, అదైన తర్వాత రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో డేటా ఇన్పుట్ చేయటం, ఆన్లైన్ తీసుకొచ్చాం. అలా ఆ రోజు ఆన్లైన్ తీసుకొచ్చాం. అయితే నేను మళ్ళా మినిస్టర్గా వచ్చిన తర్వాత అనేక మందితో మాట్లాడే ముందు ట్రయల్గా కొన్ని దగ్గర నేనే కూర్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెల్లూరు నా సొంత కాన్స్టిట్యున్సీలో నేను అనౌన్స్ చేశాను టీవీలకి, ఈరోజు ఎవరో ప్రాబ్లమ్స్ ఉన్నాయో టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ రమ్మని. దానికి ముందు రోజు మా డైరెక్టర్ గారిని పంపించా, మీరు ఏ సాల్వ్ చేయగలరో సాల్వ్ చేయమంటే 78 పెండింగ్ ఉంటే 78లో మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ పోయి ముందు రోజు 50 క్లియర్ చేస్తుంది, 50. నేను పక్క రోజు మిగతా 20 పిలిస్తే అందులో 10 క్లియర్ అయినాయి. అంటే చిన్న చిన్నవి వాళ్ళందరూ అధికారులు కొర్రీస్ చేస్తూ పక్కన పెట్టారు. నెల్లూరులో ఒక ఫైల్కి అయితే 78 సార్లు కొర్రీలు వేశారు, 78 సార్లు. విశాఖపట్నం పేరు ఇదే విధంగా లాంగ్ పెండింగ్ ఫైల్స్ తెప్పించమన్నా, నేను వస్తున్నాను 10 ఫైల్స్ తెప్పిస్తే 8 ఫైల్స్ ఆ రోజు క్లియర్ అవుతున్నాయి. పాలకొల్లు 10 ఫైల్స్ తెప్పిస్తే, అయితే ఇవన్నీ స్టడీ చేసే ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేసి నాకు అర్థమైంది ఏంటంటే ఆన్లైన్ సిస్టంలో ఇంకా ఇంటిగ్రేట్ చేయాలి, అదర్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేయాలని. ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, వీళ్ళందరితో అనేక దఫాలు సెక్రటరీస్తోనూ కమిషన్తో మీటింగ్ పెట్టాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వర్ని మున్సిపల్ సర్వర్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆల్రెడీ ఆ వర్క్ జరుగుతుంది. అయితే దానికి సంబంధించి సాఫ్ట్వేర్ కొంత చేంజెస్ చేస్తున్నారు. బహుశా అది ఫిబ్రవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేయమని చేశాను. ఫిబ్రవరి ఎండింగ్ లోపల అది వస్తే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ కానీ ఎక్కడ తిరగబడలే, మున్సిపల్ ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ ఉందో దాంట్లో వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి. దానికి కూడా టైం లిమిట్ పెడుతున్నాం, ఒక 15 days 10 days. 15 days 10 daysలో వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే డీమ్డ్. ఇలాంటి సిస్టమ్ యాక్చువల్గా బహుశా బై ఫిబ్రవరి ఎండింగ్ వస్తుందని మీ అందరికీ యాక్చువల్గా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అమరావతి రాజధాని మీకు తెలిసిందే, పూర్తిగా నాశనం చేశారు. అనేక సమస్యలు ఉన్నాయి, లీగల్ సమస్యలు. కాంట్రాక్టర్లు క్లోజ్ చేయాల. 2014-19లో 41,000 కోట్లకి టెండర్స్ ఇచ్చాం, 5,000 కోట్లు కాంట్రాక్టులు పే చేసాం. పెండింగ్ 3,000 కోట్లు ఇప్పుడు పే చేయాలి వాళ్ళకి. అవి క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేస్తుంటే సమస్య ఉండేది కాదు, లీగల్ సమస్య. వాళ్ళు క్లోజ్ చేయనందువల్ల వాళ్ళందరితో ఈ యొక్క 6 నెలలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని చట్టాలు కూడా మార్చాల్సి వస్తే అసెంబ్లీలో కూడా పెట్టి మార్చి అదంతా క్లియర్ అయిపోయింది. అథారిటీలో క్లియర్ అయినాయి, క్యాబినెట్లో కూడా క్లియర్ అయినాయి. బహుశా రేపు సోమవారం కానీ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 15వ తేదీకి అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోయి బహుశా పండగ పోయిన తర్వాత మంచి రోజు స్టార్ట్ అవుతాయి. ఆల్ స్టార్ట్ అవుతాయి ఒకేసారి 64,000 కోట్లకి స్టార్ట్ అవుతాయి ఒకేసారి.
ఆల్ లేఅవుట్స్ రోడ్ స్టార్ట్ అవుతాయి, ట్రంక్ రోడ్ స్టార్ట్ అవుతాయి, 5 టవర్లు 47 అంతస్తులు 40 అంతస్తులు 5 టవర్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది, హైకోర్టు స్టార్ట్ అవుద్ది, 3600 అధికార భవనాలు అవి కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. రోడ్లు అయితే ఆల్మోస్ట్ ట్రంక్ రోడ్స్ అన్ని 1 yearలో పూర్తవుతాయి. లేఅవుట్ రోడ్స్ 2 years, అధికార భవనాలు 1.5 year, 1 year 1.5 year. ఒక్క టవర్స్ మాత్రం ఏదైతే 47 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ ఉన్నాయి మాత్రం 3 yearsలో కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అమరావతి రాజధాని వెల్ ప్లాన్ చేసాం. ఇవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరినీ ఒకటే చెప్పేది, మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా రియల్ ఎస్టేటు రాబోయే 1 yearలో 6 monthsలో పుంజుకోవాలని, మీరందరూ బాగా డెవలప్ అయ్యి మీరందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ముఖ్యమంత్రి గారు అదే అంటారు, వాళ్ళు ఎంత బాగా బిజినెస్ చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే దాని ద్వారా రాష్ట్రంలో సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. కాబట్టి నేను అందరికీ ఒకటి, మీకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు కూడా అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ